క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి హాట్ కామెంట్ చేసిండు. భారతీయ జనతా పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీ విలీనమైతది. ఇక్కడ కేసీఆర్ గవర్నర్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కేటీఆర్ కేంద్ర మంత్రిగా ఉంటాడు. హరీష్ రావు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటాడు అనేటువంటి మాటలు మాట్లాడి నిన్న. మరి నిజంగా అక్కడ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా కాదా, ఎందుకు అట్లా వ్యాఖ్యలు చేసిండు? అయితే దీనికి కౌంటర్గా అక్కడ ఎవరు భారతీయ జనతా పార్టీ అంటే అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి ఆయన అంటుండు. అయితే మొత్తం మీద బీఆర్ఎస్ పని చేసేటట్టే ఉన్నారు ఇద్దరు కలిసి. వాళ్ళు ఏమంటారు అంటే ఈ పార్టీలో విలీనం అవుతుందా వీళ్ళు, ఈ పార్టీలో విలీనం అవుతుందని వీళ్ళు. కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. విలీనమేమో కానీ 100% కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు అందుకు సుముఖంగా లేనప్పటికీ అయితే వాళ్ళు అంటే కేంద్ర నాయకత్వం మాత్రం కొంతవరకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కవితను బయటకు తీసుకురావడం ఒకటి, తర్వాత ఇక్కడ కేసుల నుంచి తప్పించడం ఇంకొకటి, ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించడం ఇంకొకటి, తర్వాత ఇక్కడ కాళేశ్వరం కేసు, ఇటు విద్యుత్ కుంభకోణం, ఇవన్నీ కూడా తప్పించుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఏది బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ఎంపీలు అయితే లేరు. ఇప్పుడు ఎంపీలు అంటే ఎంపీలు రెండు రకాలు ఉంటారు కదా. రాజ్యసభలో మాత్రమే ఎంపీలు ఉన్నారు. ఆ రాజ్యసభ ఎంపీలని పంపాలని చెప్పి చూస్తూ ఉందంట బీఆర్ఎస్ పార్టీ. ఇక లోక్సభలో అయితే ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. ఇక్కడ ఏమైనా ఇక అసెంబ్లీలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా మొత్తం ఒక్కొక్కటి జంపు జలాని కథ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి తమను తాము కాపాడుకోవాలంటే, జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీని శరణు వేయడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుందట కాకకు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కానీ విలీనం జరగకపోవచ్చు, కాకపోతుందంటే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.